యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈ రోజున మనం ఈ వీడియోలో ఇళయరాజా గారి పాటకి మనం యాజ్ ఇట్ ఈస్గా గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం. మెట్టెల సవ్వడి చిత్రం నుంచి జీవితమే అందాల ఆనంద మధుగానం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగంలో ఉంటారు, మన ఊహకు కూడా అందరు అనమాట. అలాంటి వారందరికీ వారి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీలో ఎవరికైనా ఆన్లైన్లో మ్యూజిక్ నేర్చుకోవాలనిపిస్తే A to Z అంటే అన్నీ చెప్తాను నేను. పక్కా క్లాసికల్ చెప్తాను, అలాగే సినిమా పాటలు, లైట్ మ్యూజిక్ సాంగ్స్, ఫోక్ మ్యూజిక్ సాంగ్స్, A to Z విత్ స్వరంతో చెప్తాను. ఈ ఆన్లైన్లో ఇప్పటికే మన అభిమానులు చాలామంది, ఒక 60-70 మంది నేర్చుకుంటున్నారు. మన తెలుగువారు ఎక్కడుంటే అక్కడ, మన తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. ఈ బుక్స్ కోసం ఆన్లైన్లో మ్యూజిక్ పాఠాల కోసం నాకు ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. మెట్టెల సవ్వడి అనే చిత్రం నుంచి జీవితమే అందాల ఆనంద మధుగానం అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. అంటే ఏంటి, గాయకులకు అనమాట. ఎన్ని సాహిత్యాక్షరములు ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి. అలా కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ వరకు ఎక్కువ వస్తాయి. అది నేను ఆల్రెడీ మీకు చెప్పాను వేరే వీడియోలో. సాహిత్యం స్వర్గీయ శ్రీ వేటూరి సుందరమూర్తి గారు, గానం కేజే యేసుదాస్ గారు మరియు బృందం. రాగం శుద్ధ ధన్యాసి రాగము ప్రధానంగా. నేను ప్రధానంగా అన్నా అంటే అన్యస్వరములు, ఫారెన్ నోట్స్ 1, 2, 3, 4 వరకు కలుపుతా. నేను తర్వాత వివరణిస్తాను. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఈ శుద్ధ ధన్యాసి రాగం నాకు ఇంకొక పేరుంది, ఉదయ రవిచంద్రిక రాగం అని కూడా పిలుస్తారు. ఇది 22వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. దీని యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు. సగమ అంటే అక్కడ సరిగమలో రీతీశం, పనిస పదనిసలో దాదేశం అంటే ఆరోహణలో రీదా అనే 2 స్వరాలు తీసాం. మరి అవరోహణ చూడండి, సానీప మాగాస, దారి అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరముల్లో 2 స్వరములు తీస్తే 5 స్వరములు ఉంటాయి. 5 స్వరములు అంటే మనం ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది? ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధౌడవ రాగం అని కూడా పిలుస్తారు. ఇందువచ్చు స్వరస్థానములు: సా షడ్యమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్యమములు వస్తాయి. అన్యస్వరములు గాత్రి అంతరగాంధారము, మాటు ప్రతిమధ్యమాన్ని చాలా చక్కగా ప్రయోగించారు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక, ఇది చాలా ముఖ్యం. చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట. ఆది తాళములకు ఒక లఘు 2 ధృతములు కదా. ఇక్కడ చూడండి, తాళం వేసేటప్పుడు జతులతో వేస్తాం. ఒక్కొక్క క్రియకు 4 జతులు. కిట తక్క 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 అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 1.5 శృతిలో ఉంది. నేను కూడా 1.5 శృతిలో పడతాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 1.5 శృతిని, ఈ క్యాషియోని చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసేయండి. ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి. వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి షార్ప్ అంటే 1.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు. పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది.
సగమ పని సా సాని పమగ సా సగమ పని సా సాని పమగ సా లో పిచ్చిలో సాని పా పంచం వరకు వెళ్ళారు. మరి తారాస్థాయి సగమ పా తారాస్థాయి పంచం వరకు వెళ్ళారు. పల్లవికి పాటలాగా గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం. అంటే సాహిత్యాక్షరములు ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి అనమాట. తాళం 2 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా అనమాట. టక అని 2 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. పల్లవి కంటే ముందు హమ్మింగ్ ఉంది. ఆ హమ్మింగ్ పాడి నేను దానికి స్వరాలు పాడి పాటను కంటిన్యూ చేస్తాను. అయితే హమ్మింగ్కి డైరెక్ట్గా స్వరాలు పాడేస్తున్నాను. సా సగగ నిని స స ప ప నిని ప సా సగగ నిని స స ప ప నిని ప నిని నిని గగ ప ప నిని నిని గగ ప ప ప ప నిని మమ ప ప గగ మమ గ ప ప నిని మమ ప ప గగ మమ గగ 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 ప ప నిని గగ గగ ప ప నిని సా సగగ నిని స స ప ప నిని ప సా సగగ నిని స స ప ప నిని ప. జీవితమే అందాల ఆనంద మధుగానం పాపమగ మామాస గాగా నిని ససాస పాపమగ మామాస గాగా నిని ససాస సగ్గ సాని ససాప ససగ సాని సాసాస సగ్గ సాని ససాప ససగ సాని సాసాస నీ సని ని సగ గ మా గ మ సా నీ సని ని సగ గ మా గ మ సా పాప మగ మా మ స గ గ ని ని స సా సా పాప మగ మా మ స గ గ ని ని స సా సా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ధాతుతోనే. ఓ నీ కోసమే ఈ లోకమే కల్పించే దైవం సా సా సాసని సా సాసని సాని పగాగా సా సాసని ని స సాసని ని సని పగాగా మ ప ప మగ పాప పని పమని సగ్గ సాని ని స సాప సగ్గ సాని ని స సా సా సగ్గ సాని సా సా ప ని మ పా పా పా
పాప మగ మామ సా గా గా ని ని స సా సా పాప మగ మామ సా గా గా ని ని స సా సా సగ్గ సా ని ని స సా పా స సగ సా ని సా 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 సగ్గ సా ని ని స సా పా స సగ సా ని సా 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 ని స ని ని స గ గ గ మా గ మ సా ని స ని ని స గ గ గ మా గ మ సా పాప మగ మామ స గ గ ని ని స సా సా పాప మగ మామ స గ గ ని ని స సా సా. లాస్ట్ చరణం రెండో చరణంకు పాటలాగా గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది. అయితే రెండో చరణం కంటే ముందు 2 రకాల హమ్మింగులు ఉన్నాయి. ఆ హమ్మింగులు మీ అందరికీ తెలుసు. నేను డైరెక్ట్గా స్వరం పాడేస్తాను, అప్పుడు బాగుంటుంది వినటానికి. పా పా సా గా గరిగా సని స పసని పగా మ పసని పసని పగా మ పసపా పసని పగా మ పసపా గరిగా సని స మగ మగ సాగ పపమా పపమా పపపా. ఓ చిరుమల్లెలా సిరిమూవలా ఆడాలి నువ్వు సా నిస సాసని నిస సాసని సాని పగాగా నిస సాసని సాసని సాని పగాగా మ పపాగా మ పాప పనిని మా పనిని సగ్గ సాని సా సా పా గా సాని సా 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 గా సాని ని స సా పా ని ని మా పాప పా పాప మగ మామ సా గా గా ని ని స సా సా పాప మగ మామ సా గా గా ని ని స సా సా సగ్గ సా ని ని స సా పా స సగ సా ని సా 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 సగ్గ సా ని ని స సా పా స సగ సా ని సా 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 ని స ని ని స గ గ గ మా గ మ సా ని స ని ని స గ గ గ మా గ మ సా పాప మగ మామ స గ గ ని ని స సా సా పాప మగ మామ స గ గ ని ని స సా సా. చూసారండి, ఇళయరాజా గారి పాటలో పాట పాడటమే డిఫికల్ట్ అనేవాళ్ళు అనమాట బాలు గారు, జానకమ్మ గారు. మరి పాటకి స్వరాలు రాసి పాడటం అంటే అంత తేలిక కాదండి, ఇది చాలా డిఫికల్ట్. మీ అందరికీ తెలుసు, యూట్యూబ్ ఛానల్స్లో ఎంతమంది ఇట్లా స్వరాలతో పాడతారు మీ అందరికీ తెలుసు, వింటూనే ఉంటారు కదా. ఎందుకంటే ఎందరో మహానుభావులు ఉన్నారు, కానీ ఇది టైం తీసుకుంటారు అనమాట. రోజంతా దీనికే కూర్చుంటాను నేను. కాబట్టి నేను మరి ఎవరు పాఠాలు చెప్పుకుంటే వెళ్తే 2 డబ్బులు సంపాదించుకుంటే నా జ్ఞానం మీకు ఇవ్వలేదు. మరి స్వరాలు రాసి పాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అంటే నాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఏంటంటే టైం దీనికి కేటాయించలేరు. అందుకే నేను నా ఫోన్పే నెంబర్, జీపే నెంబర్, మన నెంబర్ ఇస్తున్నాను నేను పుస్తకాలు చెప్పేది ఎప్పుడు. అట్లాగే మరి పాఠాల కోసం మీకు ఎవరికైనా సరే, ఎవరికైనా మరి సహాయం చేయాలనుకుంటే ఆ ఫోన్పే నెంబర్, జీపే నెంబర్ చేయొచ్చు. ఆ ఫోన్పే నెంబరు 8985417356, జీపే నెంబర్ కూడా అది. చాలా చాలా సంతోషం అండి. భావి తరాలకి అందాలన్నమాట మన ఈ స్వరజ్ఞానం. మన పాట ఒక్కటే చాలామంది యూట్యూబ్లో చాలా పాటలు పాడేస్తారండి, కానీ తెలియని వారు పాటలే పాడతారు. మరి స్వరాలు రాసి పాడాలంటే మనకి స్వర సాహిత్యములు అనే వర్డ్ ఉంది. ఏది ముందుంది? స్వరం ముందుంది, సాహిత్యం తర్వాత ఉంది. సాహిత్యం అంటే పాట. చాలా సంతోషం అండి. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.
ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఇళయరాజా గారి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.